నేను ఈ పని చేయకుండా ఈ పని చేస్తే ఏమండి, ఆస్తుల సంపాదన మీద, అంతస్తుల సంపాదన మీద, పేరు ప్రఖ్యాతుల మీద మనసు పెడితే ఏం జరిగేది? పేరు ప్రఖ్యాతులు ఏడే పోతాయి, ఆస్తులు అంతస్తులు ఏడే పోతాయి, ఏదన్నా వచ్చింది ఆడికి రాదు. కానీ ఈరోజు నేను కష్టపడ్డది ఖచ్చితంగా శాశ్వతంగా నాకు వచ్చింది. ఈ ప్రతిఫలం శాశ్వతమైంది నాకు. నాన్న ఇట్రారా. ఇది ఎక్కి నన్ను అక్కడ ఎక్కి నిలబడినాను. ఒకసారి అటు చూడు. వీడిని పరిపూర్ణుడు అంటారా, పిల్లవాడు అంటారా? పెద్దగా చెప్పాలి. పరిపూర్ణుడు అంటారా, పిల్లవాడు అంటారా? పిల్లవాడు ఏంది? మనిషేగా వాడు కూడా. సరిగా చూడండి, వాడికి ముక్కుందా లేదా? ఉందా? కళ్ళున్నాయా? చేతులు, కాళ్ళు, తల, పొట్ట భాగం అన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు వాడు అన్ని అవయవాలు కలిగిన పరిపూర్ణుడా కాదా? అన్ని అవయవాలు కలిగిన పరిపూర్ణుడా కాదా? పరిపూర్ణుడా కాదా? అన్ని అవయవాలు ఉన్నాయి కానీ పరిపూర్ణుడు కాదు. ఎందుకంటే ఆ అవయవాలు వాడికి ఉన్నాయి కానీ అవి పని చేయడానికి తగినంతగా ఎదగల. అర్థమైందా? అవి పని చేయడానికి తగినంతగా ఎదగల. ఇప్పుడు వాడి చేత నేను ఈ పక్క పడతాను, ఆ పక్క పట్టురా దీన్ని పట్టామనుకో, వాడి కనీసం 5 కన్నా లెగుసుద్దా పైకి? ఇది లేచిద్దా? అంటే కాళ్ళు చేతులు ఉన్నాయిగా. మరి చెప్పండి, పరిపూర్ణత అంటే అది. నువ్వు యేసులో పుట్టావు, నేను యేసులో పుట్టాను. యేసులో పుట్టి ఎలా ఉన్నారు చాలామంది. అర్థమైందా? యేసులో ఇలా ఆగిపోకూడదు, యేసులో ఇలా తయారు కావాలి. నువ్వు అలానే ఉండరా. ఇప్పుడు వీడు అపరిపూర్ణుడు అన్న, మరి వీడు కూడా అపరిపూర్ణుడేనా? వీడు కూడా పిల్లోడేనా? మరి వీడెవడు? వీడు పెద్దోడు. వీడినేమంటారు మీరు? పిల్లోడు అంటారా, పెద్దోడు అంటారా? వీడు పెద్దోడు. మరి వాడు అదేంది? వాడికి కాళ్ళు చేతులు ఉన్నాయి, నా కాళ్ళు చేతులు ఉన్నాయి. అంటే దేవుడు ఏ కొలత అయితే నాకు ఇచ్చాడు, ఆ కొలతకు తగినంతగా నేను ఈ బాడీ విషయంలో లేండి, స్పిరిచువల్ లైఫ్లో చెప్పట్లా. అర్థమైందా? బాడీ విషయంలో చెప్తున్నా. ఇదిగో ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఈ చేతులు ఇంత పొడుగు రావాలి, ఈ ముఖం ఇంత రావాలి, ఈ ముక్కు ఇంత రావాలి, ఈ ఫేస్ ఇంత కావాలి, ఏవేవైతే అనుకున్నాడో ఆ స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది నా బాడీలో. దేవుడు అనుకున్న ఆ పరిపూర్ణత అంతా నా శరీరంలోకి వచ్చేసింది. వాడికి రాలా. వాడికి రావాలంటే కొన్ని సంవత్సరాల టైము పట్టిద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే, ఒక అపరిపూర్ణుని మీ ముందుంచాను, అన్ని విషయాల్లో ఎదిగిన పరిపూర్ణుని కూడా. సరే, నన్ను చూపించుకోవడం బాగాలేదులే కానీ రా, శ్యాముని చూపిస్తా. శ్యాముని. దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక. ఇప్పుడు శ్యామ్ పిల్లోడా పెద్దోడా? పిల్లోడా? అదిగో ఆ చిన్నవాడు అన్ని అవయవాలు కలిగి ఉన్నాడు కానీ ఎదిగిన దశలో లేడు. ఇదిగో ఈయనున్నాడు, అన్ని అవయవాలు కలిగి ఉన్నాడు అండ్ ఎదిగిన దశలో. దేవుడు అతన్ని ఏ స్థాయికి నిర్ణయించాడో ఆ స్థాయికి రీచ్ అయిన దశలో శ్యామ్ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే, మీరు నాలో పుట్టారు, మీలో కొంతమంది ఇలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొందరగా చెప్పండి, అయిపోయింది టైము. కొంతమంది ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు. కొంతమంది ఇలా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఇలా ఆగిపోవాలన్నా, ఇలా కావాలన్నా? అది ఎదుగుదాము అంటే అర్థం అది. మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండునట్లు ఎదుగుదాము, డెవలప్ అవ్వాలి. స్పిరిచువల్ లైఫ్లో, వ్యక్తిత్వ సౌందర్యములో. యేసయ్య వ్యక్తిత్వం ఉండరా, ఏం పర్లేదు ఉండరా. వాడు చూస్తున్నాను నాకు వెళ్ళి, ఏం సార్ నన్ను ఇట్లా నిలబెట్టి ఎంతమంది ముందని. రైట్, నేను చెప్పేది తీసుకో మైండ్లోకి, లేకపోతే మొత్తం పోయింది. నేను చెప్పే మాటలు విను. దేవునికి మహిమ. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా. ఏంటి మన ముందున్న లక్ష్యం?
ఫలింతును నీలో నిరతము, పరిపూర్ణతయే నా గమ్యము. ఫలింతును నీలో నిరతము, పరిపూర్ణతయే నా గమ్యము. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా. దేవునికి మహిమ. అసలు ఇంతవరకు ఎప్పుడన్నా ఆలోచించారు నేను పరిపూర్ణుడు అవ్వాలన్న ప్రశ్న వచ్చింది మీ ముందుకి? ఈరోజు వచ్చింది. మనం పరిపూర్ణులం కావాలి అనే మాట ఈరోజు మీ దృష్టికి వచ్చింది. ఎదగాలి. ఏ స్థాయి? మన కొలత ఏది? ఎవరి రేంజ్కి ఎదగాలి? అన్నా నేను నీ రేంజ్కి ఎదగాలనుకుంటున్నా అనవాకు. నా దగ్గర కొన్ని వంకరలు దొరకవచ్చు నీకు, నా వంకరల దగ్గర నువ్వు కూడా వంకర తిరుగుతావు. అన్న కాదన్న, నీ రేంజ్కి ఎదగాలంటే నా దగ్గర టింకర్లు ఉంటాయి. ఆ టింకర్ల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కూడా టింకర తిరుగుతావు. వంకర టింకర అయిపోయింది. వంకర టింకర లేకుండా చక్కగా ఉన్నవాడు నా యేసయ్య. ఇంకా నీకు దమ్ముంటే అన్నను కూడా మించిన పరిపూర్ణతలోకి నేను వెళ్ళాలి అని ఛాలెంజ్ చేసుకొని సాగు ముందుకి. అన్నను కూడా మించిన పరిపూర్ణతను నేను సాధించాలి. అర్థమైపోయింది కదా? రైట్. థ్యాంక్ యూ నాన్న. బుడ్డాడా ఇంక పోయా? వాడు ఆంతో నిలబడి ఉన్నాడు, ఎంతసేపు నిలబడ్డాడు. వెరీ గుడ్ బాయ్. చెప్పండి, ఇప్పుడు మన ముందున్న దేవుడు ఉంచినటువంటి గురి ఏమిటి? దర్శనం ఏమిటి? పరిపూర్ణత. రైట్. రెండవది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు భూమి మీద పుట్టించాడో ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవుని ముందు కూర్చుంటే నీకు బయలుపరుస్తాడు. అసలు ఏం సాధించాలి దేవా? నేను నా జన్మను ఎందుకు ఉంచావు? నన్ను ఉనికిలోకి ఎందుకు తెచ్చావు? ఎన్నో మరణకరమైన అపాయాలు నాకు ఎదురైనా చావకుండా నన్ను ఎందుకు బతకనిచ్చావు? నన్ను ఎందుకు ఇంకా బ్రతికిస్తున్నావు? ఏం సాధించాలి నేను? నాకు బయలుపరచవయ్యా అని దేవుని ముందు కూర్చోను. తన వాక్యం ద్వారానో లేకపోతే నీకు దర్శనం ద్వారానో పౌలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటను పట్టుకో. అదే నీ దర్శనం, అదే నీ గురి, అదే నీ గమ్యం. దాన్ని సాధించడానికి నడుం కట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులందరూ కూడా తమ పిలుపు యొక్క స్పష్టత వాళ్ళు ఎరుగున్నారు. భక్తులందరూ కూడా తమ ఏర్పాటు యొక్క స్పష్టత వాళ్ళు ఎరుగున్నారు. అందుకే అహోరాత్రాలు శ్రమించి వాళ్ళు అనుకున్న దేవుడు వారికి చూపించిన దర్శనాన్ని రీచ్ అవ్వడానికి కష్టపడ్డారు. ఆ ప్రయాసలో భాగంగానే ఇశ్రాయేలుకు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరో? పౌలు. అన్యజనులకు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరో? చివరికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు రాజుల ఎదుట సాక్ష్యం ఇవ్వాలన్నాడు. వచ్చి రాజు ముందు నిలబడి ఏ దర్శనం నాకు ఇచ్చాడో ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాక వరుసగా దర్శనాన్ని నెరవేర్చుకుంటా వస్తున్నాను. ఇంకా పూర్తి కాల. నే ముందు కాదు, ఇంకొకటి ముందు నిలబడాలి. వాని ముందు కాదు, ఇంకొకటి ముందు నిలబడాలి. ఆ తర్వాత ఇంకా నేను నెరవేర్చాల్సినవి కొన్ని ఉన్నాయి. అంత అయిపోయిన తర్వాత క్లైమాక్స్. అప్పటిదాకా నా ప్రయాణం సాగుతానే ఉంటుందిరా అగ్రిప్పరాజా అని చెప్పగానే చెప్పాడనమాట. దేవునికి స్తోత్రం. అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను విధేయుడను కాక విధేయుడనై అదే నెరవేర్చుకుంటా ఇన్నాళ్ళు కష్టపడ్డా. దర్శనాన్ని నేను రీచ్ అవ్వకుండా నన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు నా మీద పోరాడినాయి. అవి గెలవలా, నేనే గెలిచా. మంచి పోరాడు. చివరికి తిమోతితో చెప్పాడు ఏమని తెలుసా? మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆయన మాట్లాడాడు. చూడండి, సంఘాలు కట్టాడా, పత్రికలు రాశాడా. ఈరోజు కూడా మనం చదివి నడుస్తున్నామంటే ఎవరి పత్రికలు? చూడండి, ఎందుకు పిలిచాడు పౌలా నిన్ను అంటే, నాతో పనుందిలే దేవుడికి. ఏం సాధించాలి పౌలా? నేను సాధించేది తరతరాలు 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 నిలిచేదిలే. అది నేను పోయినా నిలిచే ఉంటుంది. ఏంటది? లేఖనం. ఏంటది? సువార్త. ఏంటది? వాక్యం. ఏంటది? సాక్ష్యం. ఏంటది? ఆత్మలు.
భూమి మీద డబ్బులు సంపాదించిన వాడికి భూమి మీదే బాధ డబ్బు. బొందల గడ్డలో కూర్చుంటాడు పోయి, వాడు కట్టిన మేళ్ళలో కొన్న వాహనాలు అన్నీ పోతాయడే. కానీ నేను సంపాదించినవి బావు తెలుసా, నేను సంపాదించినవి పోవు. అవేంటో తెలుసా, మీరే ఎడికి పోతారు? పైకి పోవన్నా, పైకి పోయి ఎడిపోతారేంది? మొత్తం ఆడుంటారు స్టాకు. నేను సంపాదించిన సరుకు, నేను క్రీస్తు కొరకు పట్టుకున్న సరుకు, నేను బాప్తిస్మం ఇచ్చి యేసయ్య చేతికి అప్పగించిన సరుకు మొత్తం ఈ లిస్టులో అక్కడ ఉంటదే. అదే నేను ఈ పని చేయకుండా ఈ పని చేస్తే, నేను ఈ పని చేయకుండా ఈ పని చేస్తే ఏమండి, ఆస్తుల సంపాదన మీద, అంతస్తుల సంపాదన మీద, పేరు ప్రఖ్యాతుల మీద మనసు పెడితే ఏం జరిగేది? పేరు ప్రఖ్యాతులు ఏడే పోతాయి, ఆస్తుల అంతస్తులు ఏడే పోతాయి. ఏదన్నా వచ్చింది ఆడికి రాదు. కానీ ఈరోజు నేను కష్టపడ్డది ఖచ్చితంగా శాశ్వతంగా నాకు వచ్చింది. ఈ ప్రతిఫలం శాశ్వతమైంది, నాకు నిత్యమైనది, నాకు అందుకే కష్టపడ్డా. కుటుంబానికి పోషించుకోవాలి, నిలువ నీడ కావాలని కొన్ని అల్పమైన వాటి కోసం కొంతవరకు టైం కేటాయించి వాటిని ఒక పక్కకు పెట్టేసి ఇప్పుడు పూర్తిగా ఈ రందిలోనే ఉన్నా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి.